నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జేఎన్టీయూకేలో ఘనంగా 10వ స్నాతకోత్సవం. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో హాజరైన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ నేవీ రియల్ అడ్మిరల్ ఎస్ వెంకట శేషాచారి. 64 మందికి PhD అవార్డులు, 21 మందికి బంగారు పతకాలు ప్రదానం. కాకినాడ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సి ప్రవీణ్ ఆదిత్య. జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడి. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కాకినాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. ఉద్యోగోపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించవలసిన 18,096 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జేఎన్టీయూకే 10వ స్నాతకోత్సవం యూనివర్సిటీ అల్యూమినియం ఆడిటోరియంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవ వేడుకలకు మాజీ నేవీ రియల్ అడ్మిరల్ ఎస్ వెంకట శేషాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జేఎన్టీయూకే 10వ స్నాతకోత్సవంకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సి ప్రవీణ్ ఆదిత్య, స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, రిజిస్టర్ ఎల్ సుమలత, ఏపీఎస్సీహెచ్సి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి, చైతన్య విద్యా సంస్థల చైర్మన్ చైతన్య రాజు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నలిమిలి శేషారెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిషోర్ తదితరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి రాజన్నకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అదేవిధంగా 64 మందికి PhD అవార్డులు, 21 మందికి బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ PhD అవార్డులు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. జేఎన్టీయూకే NAC A+ గ్రేడ్, UCEK NBA గుర్తింపు సాధించినందుకు యూనివర్సిటీ అధికారులను ప్రశంసించారు. జీవితంలో గొప్ప సంతృప్తి సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే ఉందని, ఒక ఆలోచన స్వీకరించి ఆ ఆలోచనను తమ జీవితంగా చేసుకోవాలని, దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ కలలు కంటూ లక్ష్యాన్ని సాధించాలని అన్నారు. అనంతరం వీసీ జీవీఆర్ ప్రసాద్ రాజు యూనివర్సిటీ ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మరియు ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, రిజిస్టర్ ఎల్ సుమలత, ఓఎస్డి కోటేశ్వరరావు, పలు ప్రైవేట్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు, విద్యావేత్తలు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. On reaching this phase of recognition and reputation. I am glad to know that JNTU Kakinada syllabus every 3 years and conducting its convocations regularly works and is up to date with the students. జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాకినాడ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ సి ప్రవీణ్ ఆదిత్య అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ కాకినాడ జిల్లా జెసిగా బదిలీ అయిన ఆయన బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, పౌర సరఫరాల సంస్థ డిఎండి పుష్పమణి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏవో జిఎస్ఎస్ శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, ఇతర అధికారులు జేసీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు 31వ తారీఖు నేను జాయింట్ కలెక్టర్ కాకినాడ పోస్ట్ ఛార్జ్ తీసుకున్నాను. సో ఎర్లియర్ నేను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా 1.5 years నేను పనిచేశాను. సో దిస్ పోస్ట్ ఈస్ వెరీ
new for me. So మీ అందరి సపోర్ట్తో, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి సపోర్ట్తో, even stakeholders అందరి సపోర్ట్తో I wish I'll perform better. And all my predecessors in this district have done very good work. So I had got a lot of training support with all the senior officers in this district. So with the support of district collector and all the other officers. So the district ఇంకా revenue subjects సంబంధించి and all the other subjects assigned to me, I will perform better, and I will wish all your support and cooperation is much needed. So thank you so much, and thank you. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు 18,096 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ బుధవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వివి రమణ అధ్యక్షతన బుధవారం కరప, పెదపూడి, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం మండలాల యూటీఎఫ్ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా డిఎస్సి 2003 ఉపాధ్యాయులను ఓపీఎస్ గా గుర్తించాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ సంఘం బాధ్యులు సిహెచ్ సత్యనారాయణ రాజు, యూటీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ జోగా అప్పారావు, సిఐటియు నాయకులు పలివెల వీరబాబు, యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్ పివిఎన్ నాగేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీరాములు, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్య పట్ల ప్రభుత్వం తీసుకునే విధానాలని ప్రజలకి. పేరు చక్రవర్తి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయో వెంటనే చెల్లించాలి. మరి ఈ రోజున మేము దాచుకున్నటువంటి పిఎఫ్ సొమ్ములు కూడా ఈ రోజున ప్రభుత్వం చెల్లించకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ ఉంది. మరి ఇతర కుటుంబ అవసరాలకి, ఆరోగ్య అవసరాలకి మరి మేము దాచుకున్నటువంటి డబ్బుల్లో ఉన్నటువంటి లోన్లు కూడా ఈ రోజున చెల్లించడం లేదు. అట్లాగే సకాలంలో జీతాలు కూడా చెల్లించడం లేదు. అట్లాగే మరి ఏపీజీఎల్ఐ అది అసలు పనిచేస్తుందో పనిచేయడం లేదో కూడా తెలియడం లేదు. మరి గత సంవత్సర కాలం నుంచి యాప్ అభివృద్ధి చేస్తాం, యాప్ ద్వారానే మన చెల్లింపులన్నీ చేస్తామని అనేటువంటి ఫైనల్ పేమెంట్లు కనీసంగా అప్లికేషన్ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా రేజు. ఈ రోజున రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఏదైతే బాండ్స్ మెచ్యూర్ అయినాయి అవన్నీ కూడా ఈ రోజున ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయి. మరి ప్రభుత్వం తక్షణం ఎటువంటి బకాయిలు అన్నింటిని కూడా చెల్లించాలి. మరి 11వ పీఆర్సీలు ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటన్నింటిని కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి 12వ పీఆర్సీ కాలం వచ్చినా కానీ మరి 11వ పీఆర్సీ తాలూకు ఆర్థిక బకాయిలు నేటికి చెల్లించకుండా ఉండడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అంతేకాకుండా మరి 12వ పీఆర్సీ కూడా మరి సరైనటువంటి మంచి ఫిట్మెంట్ తోటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మరి 2003 డిఎస్సి వారికి మరి అన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పాత పెన్షన్ అమలు చేయడం జరిగింది. మరి ఆ ఆదేశాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పాత పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా కనీసంగా ఆ పని కూడా చేయకుండా మరి ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాబోయే కాలంలో మరి ఈ డిమాండ్లన్నింటినీ మరి ఈ రోజున క్యాబినెట్లో కూడా తక్షణం చర్చించి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేటువంటి తెలియజేస్తాం ఉన్నాం. మరి ఏదైతే దుర్మార్గంగా సిపిఎస్, జిపిఎస్ విధానాలను అమలు చేస్తుందో వాటి మీద కూడా భవిష్యత్ కార్యాచరణ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. మరి యూటీఎఫ్గా భవిష్యత్తులో కూడా ఓట్ ఫర్ ఓపీఎస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. మరి ఈ నినాదంతోనే ప్రజల్లోకి వెళ్ళాలనేటువంటిది భావించడం జరుగుతుంది. ఈ రోజున సుదీర్ఘకాలం 30 సంవత్సరాల పాటు మరి ప్రభుత్వానికి సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి పెన్షన్ లేకుండా మరి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. మరి చివరి కాలంలో అవసాన దిశలో మరి ఆరోగ్య అవసరాలకి మరి పెన్షన్ లేకుండా మరి ప్రభుత్వ ఉద్యోగి ఏ రకంగా బతుకుతాడు, అతనికి సామాజిక భద్రత ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా పాత పెన్షన్ అమలు చేసే వాళ్ళకే మా ఓటు అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి పోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకోవడం కూడా జరుగుతుంది. మరి తక్షణమే ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల మీద స్పందించి మరి సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఎన్నికల నోటిఫికేషన్ లోపలనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగ్గంపేటలో గ్రామదేవత శ్రీ రావులమ్మ తల్లి సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సంక్రాంతి అనంతరం ప్రతి ఏడాది గ్రామంలోని వీధుల వారీగా సంబరాలను నిర్వహించడం పూర్వీకుల కాలం నుండి ఆనవాయితీగా వస్తుందన్నారు.
ఈ ఆనవాయితీ ఇప్పుడు పాటిస్తున్నారని, అమ్మవారి గరగలతో పాటు వివిధ వేషధారణలతో సంబరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. మంగళవారం శెట్టిబల్సపేట కాలనీకి చెందిన వారి సంబరాన్ని వైభవంగా నిర్వహించారు. ట్రాక్టర్లపై గ్రామంలో శక్తి వేషం, పులివేషంతో పాటు వివిధ దేవుని రూపాల్లో వేషధారణలు వేసి గ్రామస్తులను అలరించేలా సంబరం నిర్వహించారు. దీంతో గ్రామస్తులు వీధుల్లోకి వచ్చి తిలకించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీకి రాజీనామా చేసి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిదిండి శేఖర్ రాజు, గొట్టముకుల నరసింహరాజు, ఉప సర్పంచ్ రాయుడు అర్జున్, వార్డు సభ్యులు తలారి యేసు, రేగుల రమణ, మాజీ సర్పంచ్ టేక్ముడి సూర్యచంద్ర, గంజ సత్యబాబు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి చేరిన వారందరికీ టీడీపీ కండువాలతో జ్యోతుల నెహ్రూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు కొట్టివేయడం శుభ పరిణామమని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేయాలనే ఆలోచనే తప్ప వాస్తవంగా ఇన్నర్ రింగ్ రోడ్లో ఏ తప్పు జరగలేదని అన్నారు. అందుకే గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను ఎండగడుతున్నారనే అక్కసుతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వానికే కాదు జగన్ పార్టీకి కూడా రోజులు దగ్గర పడుతున్నాయని, ఆ పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల రాజీనామాలతో త్వరలో వైసీపీ కనుమరుగవుతుందని జోషం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, జీనుమణి బాబు, బస్వచన బాబు, పైడిపల సూరిబాబు, తిరుమల రాజు, మురళీరాజు, చిత్రపు బాబు, చింతాకుల ఈశ్వరరావు, రాయుడు వీరబాబు, కృష్ణం రాజు, రాయుడు గోవింద్, కుందపు రమేష్, వైభోగుల కృష్ణ, పడాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మందయ్యేది ఈ మిగతా గ్రామాలన్నీ కూడా అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల కింద మనం భావించేవాళ్ళం. బయటికి వెళ్ళడానికి సరైన రహదారి కానీ, దారి మార్గాలు కానీ, నీటి వనరులు కానీ, తాగునీరు సదుపాయం కానీ లేని ప్రజలు వాళ్ళు. వ్యవసాయదారులకు చక్కని నీటి సదుపాయం కల్పించి కోనసీమలాగా సస్యశ్యామలం చేసిన మహానాయకుడు మన నెహ్రూ. తలారి యేసు గారు వార్డు మెంబర్ రావాలనుకుంటున్నాం. తలారి యేసు గారు రెండో వార్డు మెంబర్ వర్మరాజు గారిని రావాలనుకుంటున్నాం అండి. ఎక్స్ వైస్ సర్పంచ్ బొక్కులు వర్మరాజు గారు, తలారి యేసు గారు రావాలా. తర్వాత గంజా వెంకటరమణ గారు, తర్వాత గంజా సత్యబాబు గారు, తర్వాత అనసూరు సత్యనారాయణ గారు రావండి. అనసూరు సత్యనారాయణ గారు, తర్వాత రాయుడు దుర్గయ్య గారు, తర్వాత మట్టపత్తి రమణ గారు, తర్వాత గుత్తులు శ్రీరాములు గారు, రాయుడు వీరభద్రరావు గారు, రాయుడు వీరబాబు గారు, గంజా సిన్నా దుర్గ ప్రసాద్ గారు, వెంకట సురేష్ గారు, గొంప దుర్గ గారు స్టేజ్ మీద రావాలండి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ
కాకినాడ జేఎన్టీయూకేలో ఘనంగా 10వ స్నాతకోత్సవం. యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో హాజరైన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ నేవీ రియల్ అడ్మిరల్ ఎస్ వెంకటశేషాచారి. 64 మందికి పిహెచ్డి అవార్డులు, 21 మందికి బంగారు పతకాలు ప్రదానం. కాకినాడ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సి ప్రవీణాదిత్య, జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడి. యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు కాకినాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. ఉద్యోగోపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించవలసిన 18,096 కోట్ల రూపాయల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.